ఫ్రెండ్స్, నా పేరు రామచంద్రన్. నేను సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. ఐ హ్యావ్ 15+ years ఆఫ్ ట్రైనింగ్ కమ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ నేను మీకు ఈజీగా ఇంగ్లీష్లో కామన్ ఎర్రర్స్, అంటే మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్లో ఏవైతే కామన్ మిస్టేక్స్ ఉంటాయో అవి నేను మీకు ఎలా ఐడెంటిఫై చేయాలి, పైగా ఇవి మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా ఐడెంటిఫై చేసి మీరు కరెక్ట్గా మీరు సెంటెన్సెస్ని చేయగలుగుతారు, కరెక్ట్ సెంటెన్సెస్ని ఫామ్ చేయగలుగుతారు. సో అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇటు సైడ్ అన్ని రైట్ సెంటెన్సెస్ రాశాను, ఇటు సైడ్ అన్ని రాంగ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనము ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ హౌస్ ఉంది, హోమ్ ఉంది. సో హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏంటి? హోమ్ అంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే అది హోమ్ అవుతుంది. హౌస్ అంటే మనం రిలేటివ్స్లో కానీ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కూడా అది హౌస్ అవుతుంది. కానీ మనం హోమ్ ముందు ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ టు రాకూడదు. హౌస్ అనే పదం ముందు మనము టు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు మై హౌస్ అనొచ్చు. ఐ వెంట్ టు మై హోమ్ అనకూడదు, ఐ వెంట్ మై హోమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు నడిచి వచ్చాను అనడానికి ఆన్ ఫుట్ అని వాడాలి, బై వాక్ అని అనకూడదు. కరెక్ట్ ఇంగ్లీష్ కాదు. సో కరెక్ట్ ఇంగ్లీష్లో మనకి నేను నడిచి వచ్చాను అంటే ఆన్ ఫుట్ అని వాడతాము, బై వాక్ అని అనకూడదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జనరల్గా వాకబుల్ డిస్టెన్స్ అని అంటారు. జనరల్గా వాకబుల్ డిస్టెన్స్ కంటే కూడా కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ వాకింగ్ డిస్టెన్స్. మీ ఇంటి నుంచి మా ఇంటికి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, చాలామంది కజిన్ తర్వాత బ్రదర్ సిస్టర్ అనే పదం వాడతారు. రాంగ్. కజిన్ని హీ ఆర్ షీ ఎవరన్నా కావచ్చు. కజిన్ అంటే మనము హీ ఆర్ షీ అని మనం ఎప్పుడైతే సంబోధిస్తామో అప్పుడు మేలు ఫీమేల్ కింద మనం ఐడెంటిఫై చేస్తాం. కజిన్ పక్కన బ్రదర్ సిస్టర్ అనే వర్డ్ రాకూడదు కరెక్ట్ ఇంగ్లీష్లో. నెక్స్ట్, ఇంకొకటి అబ్జర్వ్ చేశాను, ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ సార్ అంటారు. క్యాన్, ఏబుల్ రెండు పక్కన రాకూడదు సెంటెన్స్లో. ఎందుకంటే క్యాన్ అన్నా ఏబుల్ అన్నా ఒకటే అర్థం ఇస్తుంది. అవి ఏంటి? సామర్థ్యం. ఓకే, సో అలాంటప్పుడు ఏదో ఒక వర్డ్ వాడితే సరిపోతుంది. ఐ కెన్ స్పీక్ ఆర్ ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ రెండు పక్కన మనం వాడకూడదు. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్, అబ్రాడ్ అంటే విదేశాలు అని అర్థం, అంటే నేను విదేశంలో అనే అర్థం వస్తుంది. సో అలాంటప్పుడు నేను ఐ ఆమ్ అబ్రాడ్ అంటే ఐ ఆమ్ ఫ్రమ్ అనే అర్థం, ఐ ఆమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనే అర్థమే వస్తుంది. సో అంచేత అబ్రాడ్ ముందు మళ్ళీ ఎటువంటి ప్రిపోజిషన్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ అబ్రాడ్ అంటే సరిపోతుంది, ఐ ఆమ్ ఇన్ అబ్రాడ్ అనకూడదు. అంటే నేను విదేశాల్లో ఉంటున్నాను అనే అర్థంలో మనం వాడకూడదు ఏ ప్రిపోజిషన్. జస్ట్ ఐ ఆమ్ అబ్రాడ్ అంటే సరిపోతుంది, అంటే ఐ ఆమ్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్ అని అర్థం వస్తుంది. మీరు కానీ ఒకవేళ పర్టికులర్గా మీరు ఒకవేళ ఆ కంట్రీ పేరు చెప్పాలనుకోండి, అప్పుడే ఈ ప్రిపోజిషన్ ఇన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఐ ఆమ్ ఇన్ ఆస్ట్రేలియా అట్లా. కానీ డైరెక్ట్గా మీరు విదేశాలు అనే అర్థంలో రావాలి అంటే ఐ ఆమ్ అబ్రాడ్, ఐ ఆమ్ ఇన్ అబ్రాడ్ అనే సెంటెన్స్ రాంగ్. సో అబ్రాడ్ ఎప్పుడైతే పదం ఉంటుందో దాని ముందు ఏ ప్రిపోజిషన్ రాదు. ఓకే ఫ్రెండ్స్, ఎస్. నెక్స్ట్, ఐ ఆమ్ ఇన్ యుఎస్. సో కంట్రీ పేర్లు చెప్పినప్పుడు ప్రిపోజిషన్ ఇన్ వాడతాం మనం. నెక్స్ట్, వెయిటింగ్. సో వెయిటింగ్ అనే పదం పక్కన మనము ఫర్ అనే ప్రిపోజిషన్ వాడచ్చు, కానీ అవైటింగ్ పక్కన ఫర్ వాడకూడదు. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు అవైటింగ్. సో ఏం వాడాలి మనం? ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ ఐ ఆమ్ అవైటింగ్ యూ. అవైటింగ్ అనే పదం పక్కన ఫర్ అనే ప్రిపోజిషన్ రాదు. నెక్స్ట్, ఆర్డర్డ్. ఎప్పుడైతే ఆర్డర్డ్ ఉంటుందో, మనకి ఏమైనా ఆర్డర్ చేస్తాం కదా మన హోటల్కి వెళ్ళినప్పుడు, దాని పక్కన ప్రిపోజిషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆర్డర్డ్ ఫర్ బిర్యానీ అనకూడదు, ఐ ఆర్డర్డ్ బిర్యానీ. సో ఈ ఆర్డర్డ్ ఆర్ ఆర్డర్ అనే పదం పక్కన ఏ ప్రిపోజిషన్ ఉండకూడదు, కేవలం మనకి ప్రిపోజిషన్ లేకుండానే వాడతాం. ఫ్రెండ్స్, ఇవి జనరల్గా మనం కామన్గా
మనం గుర్తుంచుకోవాల్సిన ఎర్రర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఈజీగా. హౌస్ ముందు ప్రిపోజిషన్ టు వస్తుంది, హోమ్ పదం ముందు మనకి టు అనే ప్రిపోజిషన్ వాడడం. నెక్స్ట్ ఆన్ ఫుట్ అనాలి, బై వాక్ అనకూడదు. వాకింగ్ డిస్టెన్స్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్ దాన్ వాకబుల్ డిస్టెన్స్. నెక్స్ట్ కజిన్ని కజిన్ కిందే అంటాం, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అని మనం అనము. నెక్స్ట్ క్యాన్, ఏబుల్ రెండు పక్క పక్కన వాడకూడదు, ఎందుకంటే రెండిటికి అర్థం సామర్థ్యం, ఎబిలిటీ. ఏదో ఒకటే వర్డ్ వాడాలి. ఐ కెన్ వాక్ ఆర్ ఐ ఆమ్ ఏబుల్ టు వాక్, ఆర్ ఐ కెన్ స్పీక్ ఆర్ ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్. సో నెక్స్ట్ ఐ ఆమ్ అబ్రాడ్. అబ్రాడ్ అనే పదం ముందు మనకి ప్రిపోజిషన్ ఇన్ రాదు. ఓకే. నెక్స్ట్ కంట్రీ నేమ్స్ వాడినప్పుడు ఇన్ వాడతాం. వెయిటింగ్ అనే పదం పక్కన ఫర్ వాడచ్చు, కానీ అవైటింగ్ అనే పదం పక్కన ఫర్ వాడకూడదు. వెయిటింగ్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు అవైటింగ్. నెక్స్ట్ ఆర్డర్ అనే పదం పక్కన ఏ ప్రిపోజిషన్ రాదు, డైరెక్ట్గా ఐ ఆర్డర్డ్ 2 cups ఆఫ్ టీ అంటే ఐ ఆర్డర్డ్ 2 cups ఆఫ్ టీ అంతే వాడతాం మనం. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మన కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవి కొన్ని చూసాము, మరికొన్ని ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏదైనా సరే మనం నేర్చుకున్నప్పుడు దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎవరైతే రాసుకుని వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సో నా సిన్సియర్ సజెషన్, మీరు ఏవైతే ఇవాళ నేర్చుకుంటున్నారో ఐ అప్రిషియేట్, మీరు ఇవాళ నేర్చుకున్నవన్నీ కూడా గుర్తుంటాయి, కానీ ఎక్కువ మీకు అవి బాగా అలవాటు అవ్వాలి అంటే మీరు పెన్, బుక్ మీరు రెడీగా ఉండి చెప్పినవన్నీ రాసుకుంటే మీకు ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సో అలా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.